ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరు ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదులే, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఏమిటంటే మీరు చూశారు, నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి, విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ని చూశారు. అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా, ఈ ఈవీఎంలు మేము లెక్కేసేటప్పుడు దానిలో 98% ఇది ఉన్నది, బ్యాటరీ ఉన్నది. ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజులో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకున్నప్పుడు 99% ఎందుకు ఉంటుంది? ఇది ఏదో అన్యూజువల్గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు. అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల, బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. క్లియర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ అవర్ డౌట్. మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి. వీవీ ప్యాడ్లకి మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఈ వీవీ ప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి ఉంటాయి? ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా తిరిగారు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి తెలియపరిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని రిప్రజెంటేషన్ చేశారు. అప్పుడే ఈ వీవీ ప్యాడ్ వచ్చింది. అంతకుముందు వీవీ ప్యాడ్ లేదు. మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది. నేను ఫ్యాన్ గుర్తు వేసాను అనుకోండి, ఒక కాగితం అట్ట వస్తుంది, ఫ్యాన్ కనపడింది, మీరు కూడా చూసుంటారు కూడా, తర్వాత కట్ అయిపోతుంది. ఈవీ ప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి. ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఓట్లు పడ్డాయి, నా ప్రత్యర్థికి 150 పడ్డాయి. ఖచ్చితంగా ఈ వీవీ మిషన్ ఎంత ఉందో అక్కడ వీవీ ప్యాడ్ కనపడాలి. అప్పుడే మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది.
అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు, కోర్టులో ఉందనుకుని దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దెర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని, లేదా వివిధ సంఘాలని, లేదా వివిధ పార్టీలని, వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటన్నిటి మీద ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు? ఎప్పుడైనా మీరు చూడండి, ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం, ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం. ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి, ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది.